మ్యాచ్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో కరెన్సీ కష్టాలు తప్పడం లేదు. డిమానిటైజేషన్ నాటి పరిస్థితులే అన్ని చోట్ల కనిపిస్తున్నాయి. ఏ ఏటీఎంలో చూసినా నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. అరకుర ఏటీఎంలో పనిచేస్తున్నా అక్కడ భారీ లైన్లు దర్శనమిస్తున్నాయి. అటు బ్యాంకుల్లో కూడా నగదు కొరత తీవ్రంగా ఉండడంతో అధికారులు కూడా చేతులెత్తేస్తున్నారు. బ్యాంకుల్లో కావాల్సిన స్థాయిలో నగదు నిల్వ లేకపోవడం వల్లే కరెన్సీ కష్టాలు కొనసాగుతున్నాయంటున్నారు అధికారులు. ఎవరైనా ఖాతాదారులు డిపాజిట్ చేస్తేనే ఆ సొమ్మును విత్డ్రా కోసం వస్తున్న వారికి సర్దుబాటు చేస్తున్నారు. దీంతో సామాన్యులు ఖాతాదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇక ఇవాళ రేపు వీకెండ్ హాలిడేస్ కావడంతో క్యాష్ కష్టాలు రెట్టింపయ్యే అవకాశం కనిపిస్తోంది. చట్టసభల్లో ప్రధానులు, ముఖ్యమంత్రులు, మంత్రులు ఇచ్చిన హామీలను తదుపరి ప్రభుత్వాలు ఖచ్చితంగా అమలు చేసేలా చూడాలన్నారు రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు. ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేయాలంటూ ఆయన పెద్దల సభలో ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. రాజ్యాంగంలో కొత్తగా 121A ఆర్టికల్ను చేర్చాలని సవరణ బిల్లులో ప్రతిపాదించారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల్ని ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయట్లేదు కాబట్టే ఇలాంటి సవరణ బిల్లు అవసరం ఏర్పడిందన్నారు కేవీపీ. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించాలని లోక్సభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టారు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. ప్రత్యేక హోదాను 15 ఏళ్ల పాటు ఇచ్చేలా పునర్వ్యవస్థీకరణ చట్టం 10వ భాగానికి అదనంగా 94A, 94B, 94C సెక్షన్లను చేర్చాలని బిల్లులో ప్రతిపాదించారు. సెక్షన్ 94A ఇతర చట్టంతో సంబంధం లేకుండా ఏపీకి 15 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా వర్తింపచేయాలని సూచిస్తోంది. సెక్షన్ 94B స్పెషల్ స్టేటస్ కింద సాధారణ కేంద్ర సహాయం, అదనపు కేంద్ర సహాయం, ప్రత్యేక కేంద్ర సహాయం అందించాలని కోరుతోంది. సెక్షన్ 94C ఇతర చట్టంతో సంబంధం లేకుండా విత్త బాధ్యత, బడ్జెట్ నిర్వహణ పరిమితిని జీడీపీలో 5% నిర్ధారించాలని సూచిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని అసెంబ్లీ సీట్లను పెంచాలన్న డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు వెంకయ్యనాయుడు. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రంతో చర్చలు జరుపుతున్నామన్నారు. త్వరలోనే ఈ అంశం కేంద్ర కేబినెట్లో చర్చకు వస్తోందన్నారు. ఎలక్షన్ కేబినెట్ కు ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సామాజిక సమీకరణాలు, సమర్థత, జిల్లాల వారీగా ఈక్వేషన్స్ ను పరిగణలోకి తీసుకుని మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయబోతున్నారు. ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లు కావస్తున్నా ఏపీలో ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ జరగలేదు. చట్టసభల్లోకి లోకేష్ ఎంట్రీ ఖాయం కావడంతో మంత్రివర్గ విస్తరణ కూడా త్వరలోనే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఎవరికి అవకాశం ఇవ్వాలనే విషయంలో బాబు ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఈసారి తమకు ప్రాధాన్యత ఉంటుందని బీసీలు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు గంపడాసలు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో కంటిన్యూ అవుతారా లేక మరో ఏడాది వేటు పడుతోందా అనేది సోమవారం తేలనుంది. బడ్జెట్ కు కొద్ది నిమిషాల ముందు రోజా వ్యవహారంపై నివేదిక ప్రవేశపెట్టబోతోంది ప్రివిలేజ్ కమిటీ. మరో ఏడాది పాటు రోజాపై వేటుకి రిపోర్టులో సిఫార్సు చేసినట్లు సమాచారం. అయితే రోజాపై చర్యల విషయంలో సభాపతి తుది నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు అసెంబ్లీలో ఆ రోజు ఏం జరిగిందనేది తెలుసుకునేందుకు వీడియో ఫుటేజ్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉంది వైసీపీ. విశ్వాస తీర్మానం ఫుటేజ్ విషయంలో స్టాలిన్ కు మద్రాస్ కోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడంలో తనకు కూడా సానుకూల నిర్ణయం కావచ్చని రోజా భావిస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం కేసీఆర్ పార్టీలకు అతీతంగా నిర్వహించిన సర్వే, దాని ఫలితాలు విపక్షాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. సర్వేపై ప్రతిపక్ష పార్టీలు కసుమంటుంటే అధికార పక్షంలో కొందరు ఎమ్మెల్యేలు మౌనంగా ఉన్నారు. అటు మంత్రుల పనితీరుపైన నివేదిక రావడంతో టీఆర్ఎస్ లో సరికొత్త చర్చ మొదలైంది. పనిచేసే వారికి కితాబిస్తూనే వెనుకబడిన వారికి క్లాస్ తీసుకున్నారు సీఎం. ప్రతిపక్ష పార్టీకి 65% పైగా గ్రాఫ్, సొంత పార్టీలో కొందరికి 35% ఇస్తే అసలు 100కు పైగా సీట్లు ఎలా వస్తాయని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు సర్వేపై అన్ని పార్టీలో చర్చ నడుస్తోంది. బ్యాలెట్ పేపర్లో ఫోటోలు తారుమారు కావడంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే జరిగిన పోలింగ్ ను ఈసీ రద్దు చేయగా 19న రీపోలింగ్ జరగబోతోంది. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. గురువారం తమకు ఓటేసిన వారు 19న మళ్లీ వచ్చి ఓటు వేస్తారా అనే భయం ఇప్పుడు అభ్యర్థుల్లో నెలకొంది. కేవలం 23,000 ఓటర్లున్న ఓ ఎమ్మెల్సీ పోలింగ్ నిర్వహణను గజిబిజిగా నిర్వహించిన జీహెచ్ఎంసీ యంత్రాంగం తీవ్ర స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ నెల 19న జరిగే రీపోలింగ్ కైనా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
అనంత టీడీపీలో చిచ్చు రేగింది. రోడ్డుపైనే బాహాబాహికి దిగారు తమ్ముళ్లు. రాళ్లతో కొట్టుకుని బీభత్సం చేశారు. విద్యుత్ కేబుల్ పనుల విషయంలో పరిటాల సునీత, సూరి వర్గాల మధ్య రేగిన గొడవ చినికి గాలివానగా మారింది. ధర్మవరంలో మంత్రి పరిటాల సునీత, టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి మధ్య చోటు చేసుకున్న ఘర్షణ కలకం రేపింది. సునీత వర్గీయులు చేపట్టిన విద్యుత్ కేబుల్ పనులను ఎమ్మెల్యే సూరి అనుచరులు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాలు గొడవపడ్డాయి. మంత్రి, ఎమ్మెల్యే వర్గీయులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా ధర్మవరం ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. గతంలో తానిచ్చిన ఆదేశాలను పెడచెవిన పెట్టారంటూ మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే సూరి వర్గీయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించిన సమయంలో వర్గపోరు పక్కన పెట్టి కలిసి పని చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. అయినా వాటిని పట్టించుకోకపోవడంతో పరిటాల సునీత, సూరి వర్గీయులపై మండిపడ్డారు. సమీక్షలు నిర్వహించిన నేతల తీరులో మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన బాబు తనను కలిసి సంజాయిషీ ఇవ్వాలని ఇరు వర్గాలను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద కడవలి సమీపంలోని జాతీయ రహదారిపై ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్లాస్టిక్ పైపులతో వెళుతున్న లారీ డీజిల్ ట్యాంకు లీకు కావడంతో మంటలు అంటుకున్నాయి. ప్రమాదాన్ని గమనించిన లారీ క్లీనర్ డ్రైవర్లు త్రుటిలో తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.